గుర్తింపు గుర్తింపు నువ్వెవరో తెలియాలంటే గుర్తింపు కావాలి, లేదా నువ్వెవరో అన్న విషయాన్ని నువ్వే నిరూపించుకోవాలి. అలా కాకపోతే మనిషిగా నువ్వు పుట్టనట్టే, పుట్టినా ఓడిపోయినట్టే. ఈ విషయాన్ని ఒప్పుకోలేని ఓ గుర్తింపు లేని కొండ కింద చిన్న పల్లె చేసిన పోరాటమే పెద్ది. పల్లె అంటే గుడిసెలు కాదు, మనుషులు. వారు మనుషులే కాని వారికి ఎటువంటి గుర్తింపు లేదు. ప్రభుత్వం ఆ పల్లెను మనుషులుండే ఊరుగా గుర్తించలేదు. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందే అన్ని రకాల సౌకర్యాలు వారికి లేవు. కనీసం కొండ మీద నుండి పోతున్న రైలు బండినినైనా ఆపుకుంటే ఆ పల్లె ఉనికి ప్రపంచానికి తెలుస్తుందని పల్లె ప్రజల పోరాట పటిమే పెద్ది. పల్లె ప్రజల పోరాటానికి ఆయుధమైన వాడు పెద్ది. ఉండడానికి పెద్ది చిన్న పేరైనా అతనికి ఉన్న శక్తి పెద్దది. బెల్లం బట్టిల్లో కూలి పని చేస్తూ అదనపు కూలి కోసం క్రికెట్ ఆటను ఎవరి కోసమైనా ఆడతాడు. ఎవరు తనను డబ్బు పెట్టి పాడుకుంటారో ఆ జట్టు విజయం కోసం కొట్టిన బంతిని ఆ పరగణాలు దాటించగలడు. ఆటే అతని ఆయుధం, ఆటే అతని శక్తి. పల్లెకు గుర్తింపు లేకపోవడం మైనస్, పెద్దికి ఆటలో అద్భుతమైన ప్రతిభ ఉండటం ప్లస్. ఈ ప్లస్ మైనస్లను రెండిటిని సమన్వయం చేస్తూ దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్న కథ తెరపై ఎంత బాగా పండించారన్నదే పెద్దిలో మనం చూడాల్సిందే. మన తెలుగు చిత్రాలలో స్పోర్ట్స్ డ్రామాతో ఓ కథ రాసుకోవటం సులభం. అలాంటి కథను తెరపై మెప్పించడం కష్టంతో కూడుకున్న ఫీట్. ఎందుకంటే ఇలాంటి కథలు ఎలా ఉంటాయో ఓ అవగాహన ప్రేక్షకుడికి ఉంటుంది. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామాలన్నీ ఒకేలా సాగుతుంటాయి. ఓ ఆటగాడి ప్రయాణం, పతనం, పరాభవం, అంతిమంగా విజయం. ఇదే ఏ స్పోర్ట్స్ డ్రామా చూసినా కనిపించే ప్రధానమైన విషయాలు. అందుకే ప్రతిసారి అలవాటైన కథనంతో ప్రేక్షకుడిని మెప్పించడం కష్టం. మన దగ్గర అయితే ఇలాంటి సినిమాలు చేయడమే మానేశారు. పెద్ద హీరోలు కమర్షియల్ కథలో పడిపోయి ఇలాంటి వాటిని టచ్ చేయడమే మానుకున్నారు. అలాంటిది రామ్ చరణ్ లాంటి ఓ స్టార్ బుచ్చిబాబు అనే ఓ కొత్త దర్శకుడికి అలాంటి ఛాన్స్ ఇచ్చి స్పోర్ట్స్ డ్రామాతో చిత్రం చేశాడంటే ఖచ్చితంగా ఆ సినిమా గురించి చెప్పుకోవాల్సిందే. అలా పెద్ది అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. అందుకు తోడు పెద్దికి ముందు నుంచి అన్ని విషయాలు కలిసొచ్చాయి. మొదటి నుండి వెండితెరపై ఈ సినిమా ఏదో చేయగలదన్న నమ్మకాన్ని మాత్రం సడలిపోనివ్వలేదు. అలాంటి ఈ నమ్మకాలు ఏమయ్యాయి? స్పోర్ట్స్ నేపథ్య కథనంగా కనిపించిన కథను దర్శకుడు బుచ్చిబాబు ప్రేక్షకుల కోసం ఎంత రసవత్తరంగా కథనాలు రాసుకున్నాడు, అవి ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అయ్యాయి అనేది విషయాలను చూద్దాం. కథలోకి వెళ్తే విజయనగరం జిల్లాలో కొండ కింద ఓ ఊరుంది. ఆ ఊరుకంటూ పేరు లేదు. ఎందుకంటే ఆ ఊరిని, అక్కడి జనాన్ని ప్రభుత్వం గుర్తించలేదు. అక్కడెవరికీ ఓటు హక్కు కూడా లేదు, గుర్తింపు లేదు. బస్సు లేదు, ట్రైన్ ఆగదు. ఊర్లో ప్రాణాలు ఊర్లోనే పోతుంటాయి. ఆ ఊరి మీదుగా వెళ్లే ట్రైన్ ని ఆపాలని అప్పలసూరి అంటే జగపతి బాబు ఏళ్ల తరపడి ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాడు. అతని గోడు ఎవ్వరూ పట్టించుకోరు. ఆ ఊరి కుర్రాడు పెద్ది అంటే రామ్ చరణ్ బెల్లం పట్టీలో పనిచేస్తూ ఉంటాడు. ఆట కూలి కూడా. క్రికెట్ బాగా ఆడతాడు. దాంతో అతన్ని వేలంలో పాడుకొని జట్టులో ఆడించుకుంటూ ఉంటారు. ఓవైపు అప్పలసూరి రైల్వే తన పల్లె కోసం ఆపే పోరాటం చేస్తుంటే పెద్ది తన కూలి ఆటలు ఆడేసుకుంటాడు. తన పల్లెలో స్టేషన్ కోసం పోరాడుతున్న అప్పలసూరి అదే రైల్వే ట్రాక్ పై పోరాటం చేసి ప్రాణాలు కోల్పోతాడు. అది చూసి చలించిపోయిన పెద్ది ఆ ఊరికి రైలుతో పాటు ఆ ఊరి వాళ్లకు గుర్తింపు కూడా తీసుకురావాలని భావిస్తాడు. అందుకోసం ఏం చేశాడు? తన ఆటతో, తన పోరాటంతో దేశం దృష్టిని తన వైపు ఎలా తిప్పుకున్నాడు, తన ఊరి సమస్యను ఎలా తీర్చాడు అనేది మిగిలిన కథ. హీరోయిజం అంటే ఎలివేషన్లు, ఊరి సమస్య, ఆట, భావోద్వేగాలు, గెలుపోటములు, స్ఫూర్తి, త్యాగం, ఇలా అన్ని ఎలిమెంట్స్ తన కథలో ఉండేలా దర్శకుడు చూసుకున్నాడు. ఇందులో అన్ని కమర్షియల్ హంగులే. అందుకోసమే ఈ కథని అంత బలంగా నమ్మాడు బుచ్చిబాబు. స్పోర్ట్స్ డ్రామాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం, కానీ పెద్దిలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఈ కథ ఏ ఒక్క ఆటతోనో మొదలవ్వదు, పూర్తవ్వదు. తొలి భాగమంతా క్రికెట్ తెరపై నడుస్తుంది. రెండో సగం నుండి ఆట మారి కుస్తీ గోదాంలోకి దిగుతుంది. ఇక చివర్లో రన్నింగ్ తో విజయం. హీరోకు మొదటి 2 ఆటల్లో విజయాలు లేవా అంటే ఉన్నాయి. కానీ సినిమా మొదట్లో చెప్పినట్లు నిజమైన క్రీడాకారులు మన దేశంలో ఉన్నారా? అలా ఉంటే వారిలో నిజమైన క్రీడా స్ఫూర్తి ఉందా? ఎదుటి క్రీడాకారుడు గెలుస్తుంటే ఆనందించే స్ఫూర్తి ఎంతమందికి ఉంటుంది? ఇలాంటి గెలిచిన విజేతను వెనక్కి లాగే తత్వం ఉంటే ప్రపంచంలో అధిక జనాభా ఉన్న ఇండియా పసిడి పథకాల పట్టికలో ఎక్కడో కింద స్థానంలో ఉంటుంది అన్న మాట నిజం. అదే వెనక్కి లాగే తత్వాన్ని ఇక్కడ పెద్ది ఆటలో గెలిచినప్పుడు గేరో ఓటమిని ఒప్పించగలిగాడు దర్శకుడు. ఇక ఇలా 3 వైవిధ్యమైన క్రీడల్ని తీసుకున్నాడు బుచ్చిబాబు. ఈ ఆటలన్నీ కలిపి దానికి క్రాస్ ఓవర్ అథ్లెట్ అనే కొత్త ట్యాగ్ ను తగిలించాడు. 2 ఆటలను ఒకేసారి ఆడే ఆటగాడు అనే ప్రయోగాన్ని జోడించి ఈ కథ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది ప్రేక్షకుడికి కొత్తగా ఉంది. రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా కాదనిపిస్తుంది. అలా ఆటలను కొత్త కోణంలో మళ్లించే అవకాశం చేశాడు.
స్పోర్ట్స్ అథారిటీ నుండి బొమన్ ఇరానీ మంచి క్రీడాకారుల కోసం వెతికే నేపథ్యంలో హీరోని వెతుక్కుంటూ రావటం, ఆ హీరో కథని ఓ పాత్ర ముక్కలు ముక్కలుగా చెప్పుకుంటూ వెళ్లటం, ఇదంతా రొటీన్ ఫార్మాటే. కానీ ఇలాంటి కథల్ని ఈ ప్యాటర్న్ లో చెప్పడమే సరైన పద్ధతి అని దర్శకుడు భావించాడు. ఆ పద్ధతిలోనే కథ మొదలైన పెద్ది రాక, గ్రౌండ్ లో కొట్టే వెరైటీ సిక్సర్ల మోత, ఆ తర్వాత వచ్చే రై రై రారా పాట, ఇవన్నీ ప్రేక్షకుల్ని ఈజీగానే కథలోకి తీసుకువెళ్లిపోతాయి. ఓవైపు ఊరి బాధ చెబుతూ అసలైన సంఘర్షణకు దర్శకుడు మొదటి నుంచే బీజం వేసే ప్రయత్నం చేసుకుంటూ వెళ్లాడు. జగపతి బాబు పాత్ర చిత్రంలో బాగా గుర్తుండేది. మొదటి సీన్ లో ఎర్ర జెండా ఊపుతుంటే విలనీ షేడ్స్ ఇమేజ్ ఉన్న జగపతి బాబుపై నెగిటివ్ ఆలోచన రావటం ప్రేక్షకుని తప్పు కాదు. జగపతి బాబు పాత్ర సినిమాకే హైలైట్ గా తీర్చిదిద్దారు. తెరపై బాగా పండింది. అయితే పోలీస్ స్టేషన్ సీన్, అక్కడ తమకు గుర్తింపు లేదన్న విషయాన్ని హీరో గుర్తించడం, ఆ తర్వాత కుస్తీ ఆట నేర్పమని శివరాజ్ కుమార్ దగ్గరకు వెళ్లటం, ఇంటర్వెల్ బ్యాంగ్, ఇవన్నీ పక్కాగా కమర్షియల్ మీటర్లోనే ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ లో కుస్తీ ఫైట్ హైలైట్ గా నిలిచింది. క్రాస్ ఓవర్ అథ్లెట్ అన్న పాయింట్ ఇక్కడే ప్రస్తావించాడు దర్శకుడు. ఆ ఫైట్ కంపోజిషన్ బాగా కుదిరింది. రెగ్యులర్ ఫైట్స్ మధ్య ఇలాంటి కుస్తీ పోటీ ఖచ్చితంగా పైసా వసూల్ మూమెంట్ లాంటిదే. ఐటెం పాటపై సరైన శ్రద్ధ పెట్టలేదు అనిపిస్తుంది. బహుశా పాటకు సరైన ప్లాట్ఫామ్ దొరకపోవటం వల్ల కుదరలేదేమో. కుస్తీ పోటీల్లో పెద్ది పాల్గొనడం, అక్కడ తనకు తగిలిన ఎదురు దెబ్బతో కథలో మరో మలుపు రావటంతో ప్రీ క్లైమాక్స్ కి ముందు కథ మరింత రసవత్రంగా మారుతోంది. ముఖ్యంగా ఆసుపత్రి సీన్ లో చరణ్ నటన చక్కగా పండింది. ఇలాంటి సన్నివేశాల్లో కమర్షియల్ హీరోలు నటించడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ చరణ్ మాత్రం చాలా కసిగా, ధైర్యంగా, సునాయాసంగా చేశాడు అనిపిస్తుంది. మొత్తం సినిమాలో చరణ్ నటనకు ఎక్కువ మార్కులు పడేది ఇక్కడే. దర్శకుడు కూడా ఈ సన్నివేశంపై అంతే శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తుంది. ఢిల్లీ సన్నివేశాల్లో మరింత ఎమోషన్ ఉంటే బాగుండేది. క్లైమాక్స్ లో పెద్ది తీసుకునే నిర్ణయం, ఆ తర్వాత తాను ఆడే ఆట ఖచ్చితంగా మనసుల్ని కదిలింపవేస్తుంది. ఓ ఆటగాడు తన ఊరి కోసం ఇంత చేయగలడా అనేది తలుచుకుంటే గుండె బరువెక్కిపోతుంది. అదే ఫీల్లో సినిమాకి శుభం కార్డ్ వేసేశాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో కమర్షియల్ హంగులపై ఎక్కువ ఆధారపడిన బుచ్చిబాబు సెకండ్ హాఫ్ లో వాటి జోలికి వెళ్లలేదు. కథకే కట్టుబడి సినిమాని నడిపించేశాడు. అందుకే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి చాలా పాత్రలు కనుమరుగైపోతాయి. ఈ సినిమాలో ప్రత్యేకించి విలన్ ఎవ్వరూ ఉండరు. పరిస్థితులు, ఊరి సమస్య విలన్లుగా కనిపిస్తాయి. ఓ స్టార్ హీరో సినిమా కోసం ఇలాంటి ఎత్తుగడ వేయటం నిజంగా రిస్కే. అందుకు తోడు ఓ డ్రై సబ్జెక్ట్ తీసుకొని హాస్య నటులు హాస్యం జోలికి పోకుండా 3 గంటల పాటు ప్రేక్షకుని కూర్చోబెట్టడం కత్తి మీద సామే. అంతర్జాతీయ స్థాయి టోర్నీలలో ఆడటం అంత ఈజీనా అన్నట్టు పెద్ది ప్రతి టోర్నీలోనూ వెళ్లిపోవటమే మరింత బాగా రాసుకునే సన్నివేశాలు అవసరం. అలా వెళ్లడం కోసం చేసిన కృషి కూడా ఉంటే స్క్రిప్ట్ బాగుండేది. చరణ్ కెరీర్ లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పలేం, కానీ ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. దర్శకుణ్ణి పెద్ది పాత్రపై చరణ్ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. అందుకే పెద్ది కోసం ఎంత కష్టమైనా పడ్డాడు. తన పాత్ర కోసం బాడీని మార్చుకున్న విధానం, యాక్షన్ ఘట్టాల్లో కనిపించిన తీరుకి మంచి మార్కులు పడతాయి. జాన్వీ కపూర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మీర్జాపూర్ ఫ్రేమ్ దివ్యాందుని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. తొలి సన్నివేశాల్లో తప్ప తాను కనిపించింది లేదు. తన పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడం విచిత్రం. రావు రమేష్ లాంటి నటుల్ని 1-2 సీన్లకే పరిమితం చేశారు. శివరాజ్ కుమార్ పాత్ర నడత సినిమాను మంచి ట్రాక్ లో నడిపించింది. టెక్నికల్ గా బాగా స్ట్రాంగ్ గా ఉన్న సినిమా ఇది. తెరపై ప్రతి సీన్ పవర్ఫుల్ గా కనిపించింది. సాంకేతిక వర్గానికి పడిన లోడ్ ప్రతి సీన్ లో కనిపిస్తుంది. కెమెరా వర్క్, ఆర్ట్ టాప్ క్లాస్. రెహమాన్ పాటలు ముందే హిట్. ఆర్ఆర్ సన్నివేశానికి తగ్గట్టు హై పిచ్ లో సాగింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్తగా వినిపించింది. బుచ్చిబాబు ఓ కమర్షియల్ హీరోని పెట్టుకుని ఇలాంటి కథ రాసుకోవడం మెచ్చుకోదగిన విషయమే. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ క్లైమాక్స్ ని నమ్మి రాయడం, నటించడం, ఈ 2 విషయాల్లో బుచ్చిబాబు, చరణ్ల ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మాటలు థియేటర్లో బాగా పేలాయి. ఏ ఒక్క చిన్న పాత్ర వేసిన నటుడిని కూడా ఎక్కడా వదలకుండా తనకు కావాల్సిన ఎమోషన్ పండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు.